ఏమో ఇంత అందమైన అమ్మాయిని మంచి విలన్ గా కూడా చూడొచ్చు. అమ్మాయా? మీరు ఒక్కళ్ళే అమ్మాయి అంటున్నారు ఈ భూప్రపంచంలో. మీరు మంచోళ్ళండి, మీరు బాగుండాలండి బాబాయ్, మీరు బాగుండాలి. కాదు మంచి విలన్ గా కూడా చూపించొచ్చు. ఏ యాంగిల్ అమ్మాయిలకు కనిపిస్తుందని చెప్పండి ఒకసారి అమ్మా. రోల్ ఏం నడుస్తుందంటే బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఎలిమినేట్ జనరల్లీ ఆంటీలు ఎలిమినేట్ అవుతారని ఆంటీలు అందరి ఫోటోలు వేసి నెక్స్ట్ వచ్చిన ఆంటీ బేబక్కనే వేసారు. అంతకన్నా ఏం కావాలి, ప్రౌడ్ గా చెప్పుకుంటా ఆంటీలకు బ్రాండ్ అంబాసిడర్ నేను. ఇప్పుడు ఎందుకు ఎన్ని జతలు బట్టలు పట్టుకెళ్లారు బిగ్ బాస్ లో? దానికి ఒక నెల రోజులు ఉందామని వెళ్ళా. నాకేం తెలుసు వారంలో వస్తానని. రైట్, అట్లయిందంటారు. జీడిపప్పులు వేద్దామా? ఇప్పుడు వేయకూడదు, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఉప్మాకి జీడిపప్పులు ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకుని లాస్ట్ లో వేసుకోవాలి. అది టేస్ట్. అలా అద్దుకోవాలి. అప్పుడు స్పూన్ కి ఒక జీడిపప్పు వస్తుంటే అసలు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటది. సరే డన్. మా తాతగారి దగ్గరికి వెళ్ళి రావచ్చు, అంత అద్భుతంగా ఉంటది. ఒక్క నిమిషం అమ్మా, జీడిపప్పు తీద్దాం. జీడిపప్పు అనుకుని మిమ్మల్ని చూసిన ఆనందంలో మేకరోని చీజ్ తీసా. మీకోసం స్పెషల్ జీడిపప్పులు. ఆల్రెడీ జీడిపప్పులు ముక్కలు చేసి ఉంచా. అది ఎక్కడుందిరా స్వామి, అంత పంచాయతీ వచ్చి పడిందే మనకి. ఇప్పుడు ఈ ఫ్రెష్ ప్యాకెట్ కట్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు అంతేనా? ఇందులో పెద్ద ఉన్నాయి, అంజలికి ఇంత పెద్ద జీడిపప్పు అవసరమా? ఇవన్నీ అయిపోతాయి. పైగా రాయల్ క్యాషు ఆల్రెడీ అంటే పైకి ఇట్లా నేర్పాలి. మీకోసం ఇది ఇస్తా కానీ గిఫ్ట్. కానీ అంజలి అంటే ఎవరు? నా హృదయాంజలి. కానీ వీటిని మధ్యలోకి ఏర్పాలి, లేకపోతే బాగోదు. ఉందేమో చూడరా, గుండ్లుగా ఉంటాయి, బాగోదు అప్పుడు ఉప్మాకు. ఇదిగో చెప్పానా ఉన్నాయని, అదిగో చూసారా ఎన్ని ఉన్నాయో. అత్త మీకోసం ఏంటి కాజు హాఫ్ కిలో ఎరపాలి. దీన్ని మధ్యలో అంటే స్లైసెస్ లో కట్ చేయాలా వద్దా? ఇలా జస్ట్ ఇలా అంటారే. అలా ఎందుకు, ఇలా చేద్దాం. ఎలా? దీన్ని సగంలోకి ఒక నైఫ్ అలా మీకు ఎలా కానీ స్పూన్ కో జీడిపప్పు రావాలి, అర్థమైందా? అంటే ఇప్పుడు అన్ని కట్ చేయాలి. ఇప్పుడు నేను స్పూన్ కో జీడిపప్పు కట్ చేయాలి. పైన తమ్మునేలు వేసినప్పుడు జీడిపప్పు ఉప్మా అన్నప్పుడు ఉట్టి ఉప్మా కనిపిస్తే మనం తిడతారు. బేబాకాయతో జీడిపప్పు ఉప్మా, ఇదే తమ్మునేలు. ఇది చూడు, ఎవరైనా విరగకుండా కట్ చేయగలరా? కట్ చేయలేరు. ఓన్లీ అంజలి మాత్రమే జీడిపప్పు నీకు వస్తుంది, గుండెలు నీకు వస్తుంది. ఎవరన్నా ఎంతో మంది కోసి ఉంటావులే, కొత్తగా చెప్పుకోవాలి. ఇప్పుడు లైట్ గా ఇలా ఎగింది కదా, ఇంకొంచెం యాపనా లేకపోతే పోస్తే నీళ్ళు వద్దు, చాలు. బాగా బాగుండదు, బాగోదు కదా. కొంచెం నీళ్ళు వేసేస్తున్నా. చాలా ఇంకా కొట్టేనా అంటే జీడిపప్పు కనపడాలి. అసలు పియానాస్ అన్నావు కదా, 4 ఇవ్వ. నారాయణ. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలన్నమాట ఇందులో. చూడండి, పిచ్చిగా వేయద్దు నీళ్లు. ఇలా నుంచుని ఇట్లా స్టైల్ గా ఇలా చేయి పచ్చి ఇటు చూడండి, అలా పోయాలి. ఇలా వంట చేయడం ఇలా బేబక దగ్గర నేర్చుకోవాలి మనం. ఇలా నాకు తెలియక అక్కడ పిచ్చిగా చేశా. అదే యాబ్రాస్ మొహం వేసుకుని నేను ఇలా చేయాల్సి. అంటే మనకు మెజర్మెంట్ ఏమి ఉండదా? రవ్వకి ఎంత నీళ్లు పోస్తాం? ఈ నీళ్ళకే రవ్వ వేస్తాను నేను. దాన్ని చంపేయడానికి ఫిక్స్ అయినారన్న విషయం నాకు అర్థమైంది ఈరోజు. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయా అంజలి గారు? అంజలి గారు అదే గారు కదా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏముంది మీ మనసులో? ఏం ఫీలింగ్ అనా? ఈ ఫీలింగ్ అనుకునే లోపల బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్ ఏంటి? ఇలా మళ్ళీ వెళ్తాను అని అనుకున్నా. బయటకు వచ్చినాక ఏంటి అప్పుడే వచ్చానా వెళ్ళినంతసేపు పట్టలేదు అనుకున్నా. భలే మెరుపు తీగలాగా వెళ్ళి వచ్చాను అనుకున్నా. ఇప్పుడు మీకు ఉప్మా చూపిస్తా, ఓకే? అక్కడి నుంచి చూడండి. మళ్ళీ లేకపోతే కెమెరాకి మీరు అడ్డం వస్తారు. అంటే చీట్ యాంగిల్స్ అంటారు అన్నమాట. చూసినట్టు కనిపిస్తుందిగా మీకు. బాగానే సెటప్ చేసుకుని కూర్చున్నారు గట్టెక్కి. ఇప్పుడు సో ఈ నెలకి సరిపడా ఉప్మా మాత్రమే మనం చేసుకుంటున్నాం. దీన్ని భోజనం లాగా ఇంత చేసుకోవట్లేదు మనం. అదే కొద్దిగా 2 స్పూన్లు. అది సో రెడీయా? చూస్తారా? ఇలాంటి భయంకరమైన బీభత్సమైన ఉప్మా మీ జీవితంలో చూసండి. రెడీయా? అంతే. ఒక్క నిమిషం. ఏంటి అలాగా? దేవుడా, మొత్తం పడిపోద్దేమో బాబాయ్. ఎందుకు వచ్చింది? నేను నా కర్మకు వచ్చాను ఈరోజు. ఉప్మా నిజంగా మామూలుగా లేదు. నాకు ముద్ద కట్టేస్తుంది. రవ్వ వేసి కలపక పర్లేదు, తినేది మీరేగా, పంచదార ఉప్మానే కదా, ఏం కాదులే. అమ్మాయిలు మీరు మాత్రం ఖచ్చితంగా ఇలా వంట చేయొద్దే ప్లీజ్. ఇప్పుడు రియల్ సీరియస్ అయ్యా నేను. ఇప్పుడు సరే, చేయి జాగ్రత్త చేతే పడుతుంది. ఇప్పుడు ఆ నీళ్ళకి సరిపడా రవ్వ వేసుకుంటా నేను. నాకు అర్థమైంది. సో ఇలా చేస్తే మనం ఎంతమందికి చేయాలనుకున్నా అంతమందికి రాదు. అయితే తక్కువ అవుతుంది లేదా ఎక్కువ అవుతుంది. అవును, అదే మాత్రం మీకు చెప్తున్నాను. బొంబాయి ఉప్మా 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటే చక్కగా ఉడికిన తర్వాత హాయిగా తినచ్చు. రాగండి ఇంకొంచెం నీళ్ళు వద్దాం, తగ్గుపోయినట్టు అనిపిస్తుంది. అయ్యో బాబో, ఇదేదో ఆమెని మంచం కోళ్ళు పెట్టినట్టు చాలు రవ్వ దేవుడా చచ్చిపోయేది ఉప్మా. ఓకే,
మీరు ఇది తిందామని ఫిక్స్ అయినట్టున్నారు. ఓకే, అంటే తినడానికి కాదా చేస్తా, ఏదో వంటకం షోకి బాగుంటుందని చెప్పి. ఆమని గారు ఒక నిమిషం పంచదార కొంచెం తక్కువైంది అనుకోండి, అర్థం ఉండదు. నారాయణ ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలి. అదే తిప్పి తిప్పి అదే పిప్పి చేయాలి. మనం తిరగాలి, మనం తిరగాలి. అయిపోయిందా? అవదు అప్పుడే. ఒక ఆలు లేదు, టమాటా లేదు. చిచ్చి అవన్నీ వేయకూడదు. ఎంత బాగుంటుందో మీరే అంటారు ఇవాళ తిని. సో ఇది ఉడుకుతుంది ప్రస్తుతానికి. కానివ్వండి, మరి ఏం చేద్దాం. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం జీడిపప్పుని వేయించుకుందాం. ఓకే, జీడిపప్పుని ఇలా పెట్టుకుని ముందు స్టవ్ వెలిగించుకోవాలి. అదే కదా, ముందు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకోండి. ఎస్, చాలా మంది ముఖ్యమైన పని మర్చిపోతారు. బిగ్ బాస్ లో కూడా నేను చేసింది ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ఓకే, స్టవ్ అలా వెలిగించుకో, ఇలా వెలిగించు. అదే ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక్క నిమిషం. ఆ నెయ్యి ఎక్కడెక్కడైనా ఉంటుంది అక్కడ ఉంది కదా పరిసరాల్లో. చూడలేదు నేను. కాస్త నెయ్యి, సరిపోతుంది. కాస్త నెయ్యిలో అంత జీడిపప్పు ఏం చేస్తారు? ఏం కాదు, చాలా అదే ఎక్కువ మనకి. ఓహో, నెయ్యి అయిపోతుందండి. అసలే మేము పేదవాళ్ళం కాబట్టి. నాప్కిన్ ఇవ్వండి, తను చేయి తుడుచుకుంటారు మేడం గారు. వద్దు వద్దు వద్దు, చేయి చాలా మంచిది. నెయ్యి చేతికి రాసేసుకున్నాం అనుకో, ఇది అద్భుతం. ఎప్పుడైనా చేతులకి నెయ్యి నూనె ఏమన్నా అయితే మిగిలితే ఇట్లా చేతులకు రాసుకోండి, మాయిశ్చరైజింగ్ అయిపోద్ది. అంతే అంతే. మీ చేతులు చాలా ఎర్రగా ఉన్నాయి తెలుసా? థ్యాంక్ యూ. వినండి, అలా ఉన్న వాళ్ళది అరిచేతులు పాప వినట్లేదు. నువ్వు అరిచేతులు అంతా ఎర్రగా ఇలా అన్ని ఇలా అంటాం కదా, ఎర్రగా అయితే దే హ్యావ్ వెరీ క్లియర్ లైఫ్ అంటారు. అండ్ ఉప్మా అయిపోయింది. అయిపోయింది, బాగానే అయింది. యాక్చువల్లీ ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేయాలన్నమాట. నెయ్యి వేసి పటపట తిప్పాలి. ఒక నిమిషం ఉండండి, అప్పుడే బాగుంటుంది తెలుసా. నేను దండం పెడుతున్నా ఇక్కడ. ఆగండి, మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. నిజంగా బాగా చేస్తాను నేను. లాస్ట్లో నెయ్యి వేసి తిప్పితే ఉంటుంది. మీరు కంగారు పడి నన్ను పోగొట్టేలాగా ఉన్నారు. అది అలా అలా తిప్పాలి. సరే, ఎగరేసి నన్ను కూడా ఇట్లా ఎగరేసి బయటికి తోశారు. ఇప్పుడు అయిపోయింది. అద్భుతమైన ఉప్మా కూడా అయిపోయింది. సరిపోతుందా? కొంచెం పంచదార చల్లుకోండి సరిపోతే. సరే, నిజంగానే నేను పంచదార నంచుకునే తింటా, డౌట్ లేదు. ఓకే, ఇది అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, డన్. దీన్ని కట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. జీడిపప్పు అంతేనా? వేగిందా? వేగింది, అంతే. ఈ వేడికి వేగిపోద్ది. అదే ఇక్కడ బేబక్క దగ్గర నేర్చుకోవాలి మనం వంట. చూడండి. ఎస్, బేబక్క దగ్గర వంట నేర్చుకోండి, చాలా అద్భుతంగా చేస్తుంది. సో ఇప్పుడు మీ ప్లేట్లో నేను నీట్గా పెట్టి జీడిపప్పు డెకరేట్ చేసిస్తా. అది మీరు తమ్మునీళ్ళు పెట్టుకోండి, పిచ్చెక్కిపోద్ది. 1 మిలియన్ వ్యూస్ ఇంకా. అంతేనా? అంతే. సరే, ఉప్మా షేప్ లో ఎలా పెట్టాలో చెప్పనా పోనీ, అది కూడా వద్దామని. అది అవసరంలా, అలా గడ్డితో బిదిలిచ్చేస్తారా ఇప్పుడు మాకు? డన్. అసలు ఇంత ఫాస్ట్గా ఎవరైనా ఉప్మా చేయడం మీ జీవితంలో చూసారా? ఇలాంటి ఉప్మా ఎవరైనా చూసారా? ఓకే, రెడీ ఫర్ సర్వింగ్. ఓకే, కమాన్. అందంగా ఉంది ఇప్పుడు. బాగుంది. ఇప్పుడు మరి జీడిపప్పు అద్దుతా. ఆగండమ్మా, ఆగండి. ఒక్క నిమిషం, నీట్గా సెట్ చేస్తుంది. స్పూన్ వద్దా మీకు? నేను మీకు అలా గిఫ్ట్ లాగా ఇస్తే మీరు చూపించాలి. ఓకే, ఒక అద్భుతమైన మంచి కెనడా నుంచి తెప్పించిన స్పూన్ ఇస్తా. అదే ఏమన్నా బాగుంది, బుజ్జిగా బాగుంది. వద్దు అయితే ఇవ్వను. ఇప్పుడు అంత పెద్ద స్పూన్ అక్కర్లే, నాకు ఆ స్పూన్ చాలు. నేను ఇవ్వను. నచ్చిందన్నారు కానీ అదే నచ్చిందంటే ఇష్టం లేదనమాట. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు అద్దుతా, అద్ది మంచిగా నేను మీకు బహుకరిస్తా ఉప్మాతో. ఓకే, ఆగండి. అంజలి గారికి ప్రేమతో ఈ బేబక్క, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి యాక్చువల్లీ రోల్స్ రాయిస్ కార్ ఇస్తాను. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జాకెట్ గుడ్డ బదులుగా రోల్స్ రాయిస్ కార్ ఇస్తాను. కానీ అంజలి గారికి ప్రేమతో పాటు ప్రేమతో కూడిన ఈ జీడిపప్పు ఉప్మాని నేను బహుకరిస్తున్నాను. ఎంజాయ్ చేయండి. నీడే చూడండి, తప్పక చూడండి, తప్పక తినండి. బాగుంటే మరిన్ని ఇంటర్వ్యూలు ఆవిడ చేస్తారు. ఆడపిల్లలు ఈ వంట చూడకూడదని, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. చూస్తానికి బాగుందా లేదా ఫ్రెండ్స్? బాగుంది. మరి తినండి. ఇప్పుడు తినాల్సిందే. కొంచెం పంచదారైనా ఉప్మాలో బొమ్మాయి ఉప్మాలో పంచదార బాగుంటుంది. ఏం వద్దు ఇప్పుడు. తినండి.
అదే కదా దేవుడా కాపాడు నువ్వే. వేడిగంట నోరు కాలిపోతే ఏం కాదు తినండి, కాలిన పర్లా, మీదే కదా. బాగుంది పాప. నాట్ బ్యాడా, నిజంగానా? అల్లం ఘాటు, పచ్చిమిర్చి ఘాటు, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. నేను ఏం చేసినా ఇంతే, నాకే అర్థం కాదు అసలు. ఈ ఇంటెలిజెన్స్ ఏంటి, ఈ తెలివితేటలు ఏంటి, ఈ చాకచక్యం ఏంటి, అందంతో పాటుగా నాకు ఈ వంట, కుకింగ్, అన్ని ఆర్ట్స్ దేవుడు నాకెందుకు ఇచ్చాడు నాకు అర్థం కాదు. కొత్తగా అందరికి కూడా ఇవ్వచ్చు కదా, ఏంటో.